శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించే వరలక్ష్మి వ్రతాన్ని ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆడపడుచులు. ఇక హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో పాత కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎంతో వైభవంగా వేద మంత్రోచ్చారణల మధ్య సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆలయ అర్చకులు సుమనాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్ మాట్లాడుతూ శ్రావణ మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారని, ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజలు ఈ దేవాలయంలో గత 17 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని ప్రగాఢంగా భక్తుల నమ్మకం అని తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో గల శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ గోపాల్పూర్లోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన వరలక్ష్మి వ్రతం భక్తులు ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక అలంకరణ చేయగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మొక్కుకున్నారు. వేసి దండం పెట్టుకోండి. మీ ఇష్ట దైవం ఏదైతుందో అది మనసులో తలుచుకుంటూ గణపతి కొడుకు మీద అక్షతలు లంబోదర